అందరికీ నమస్కారం. ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రైజ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీ చలవాది గోపాలకృష్ణ గౌడ్య గారి పదవీ విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి గోపాలకృష్ణమూర్తి గారి పదవీ విరమణ ఈ కార్యక్రమానికి ఎంతో మంది విచ్చేశారండి. సో ఎంతో మంది శ్రేయోభిలాషులు విచ్చేశారు, మిత్రులు విచ్చేశారు, అలాగే ఎంతో మంది బంధుమిత్రులు, అలాగే ఇక్కడ నుంచే కాకుండా హైదరాబాద్ నుంచే కాకుండా చాలా జిల్లాల నుంచి వేరు ప్రాంతాల నుంచి ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు చాలా మంది విచ్చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక స్వాగతం సుమాంజలి. సో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందండి. అంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఈ డేస్ లో అంటే పిల్లలు పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి ఎంతో చక్కగా చదువుకుంటూ ఒక మంచి స్టేజ్ లో రావడం అనేది గొప్ప విషయం కాదు. ఒక 30 years 40 years బ్యాక్ వెళ్ళినట్లయితే ఆడపిల్ల బయటికి రావడం చాలా కష్టం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ కాలంలో జెంట్స్ చదువుకోవాలన్నా కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఎందుకు చదువు, పొలం పనులే చూసుకో ఇలా అంటూ ఉండేవాళ్ళు. అవునా కదా? మీ అందరికీ తెలుసు మీ పేరెంట్స్ అందరూ కూడా ఎందుకండి చదువులు, పొలం పనులు చూసుకొని ఇంటి దగ్గర ఉండండి, ఎక్కడికెక్కడికో ఏం చదువుతారు, ఏం ఉద్ధరిస్తారు అనే ఉంటారు. అవునా కదా? సో మరి ఎంతో మందిని అనే ఉంటారండి. కానీ స్టడీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఈ పొలం పనులు కాదు, మనమంటూ చదివి మనం కూడా ఏదో ఒకటి చేసి రాష్ట్రానికి ఉపయోగపడేంత ఏదో ఒకటి చెయ్యాలి అని కూడా అందరూ అనుకుంటుంటారు. సో అలాగే మన గోపాలకృష్ణమూర్తి గారు చేశారండి. అంటే పేరెంట్స్ని ఒక పక్క సాటిస్ఫై చేస్తూ ఆయన ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా తప్పించుకోకుండా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతో చక్కగా విద్యను అభ్యసించి విద్య మీద ఉన్న మమకారంతో ఆయన అభ్యసించడమే కాదు ఎంతో మందికి ఆయన విద్యా ప్రాప్తిని కూడా కలిగించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఎంతో మంచి పొజిషన్ కి ఇప్పుడు రావడానికి ఎంతో ఎంతో కృషి ఉంటుంది, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఆయన ఎదగడమే కాదండి 10 మందికి ఒక గురువుగా నిలబడి ఎంతో మందిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలిచిన మంచి వ్యక్తిగా మనం గోపాలకృష్ణమూర్తి గారిని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దాదాపుగా 35 సంవత్సరాలుగా వర్క్ చేసి ఇప్పుడు రిటైర్మెంట్ కి రెడీ అయ్యారండి. సో మరి ఈ 35 సంవత్సరాల్లో ఆయన ఎంత కష్టపడి ఉంటారు, ప్రొఫెషన్ కి ఎన్ని విధాలుగా సహకరించి ఉంటారు, నేను స్పెషల్గా చెప్పేదేం లేదు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఇండస్ట్రీకి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దాదాపుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే దాదాపు ఎన్ని జిల్లాలు, ఆ జిల్లాలలో ఎన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఎంతమంది పిల్లలు, సో అంతమందికి సేవలను అందించి మరి ఈ రోజు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డారు గోపాలకృష్ణమూర్తి గారు మన ముందు. సో మరి ఒక్కసారి ఆయన్ని చెప్పడంలో మనందరం అభినందిద్దామండి. చలవాది గోపాలకృష్ణమూర్తి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో మనం జనరల్ గా ఇది కామన్ వాడైనా ఇప్పుడు చెప్పక తప్పదనమాట. ప్రతి మగాడి విజయం అంటే ఒక ఆడది ఉంటుంది అనేది మనం రెగ్యులర్ గా అనుకుంటూనే ఉంటాం. మరి ఆయన ప్రొఫెషన్ లో ఇంత స్ట్రాంగ్ గా ఇంత సక్సెస్ అయ్యారు అంటే మరి ఇంట్లో అంతా కూడా చక్కగా అంటే చక్కటి సపోర్ట్ ఇస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆయన దాకా లేకుండా ఒక మంచి గృహిణిగా ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నాం దుర్గా కుమారి గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గురించి ఎంతమందిని అడిగినా కూడా ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. మరి ఆయన శిష్యుడైన వర్తమాన సినీ గేయ రచయిత బ్రహ్మారెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మారెడ్డి గారు స్టేజ్ మీదకి విచ్చేస్తే ఇంకా మరిన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. అంటే నాకు తెలిసింది కొంత, ఇంకా ఆయనకి తెలిసింది కొండంత ఉంటుందని నా ఉద్దేశం. బ్రహ్మారెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. ఇప్పుడే చెప్పారు కదా గోపాలకృష్ణమూర్తి గారి గురించి చెప్పాలంటే మధ్యాహ్నం నేను అక్షర రూపంలో చెప్పాను, అలాగే మాట్లాడమన్నారు కాబట్టి మా గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ అధికారికంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 58 సంవత్సరాలు వచ్చి ఉంటాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆల్వేస్ 25. ఎందుకనంటే ఎప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన మాకు స్ఫూర్తి. ఒక్కసారి ఆ సన్మాన పత్రాన్ని మా టైపు షార్ట్ హ్యాండ్ శిష్య బృందం తరఫున ఒక చిన్న సన్మాన పత్రాన్ని తయారు చేసుకుని వచ్చాను, అది చదివి వినిపిస్తాను. యువతకు స్ఫూర్తి శ్రీ చలువాది గోపాలకృష్ణమూర్తి గారికి హృదయపూర్వక అక్షర సన్మానం. మధుర పట్టణంలో ఆర్య వైశ్య కుటుంబంలో వికసించిన విద్యా కుసుమం శ్రీ చలువాది అప్పయ్య శ్రీమతి ఉదయమ్మ గార్ల సహృదయ విజ్ఞాన కిరణం. చిన్ననాటి నుండి అత్యున్నత విద్యా శిఖరాలను అందుకోవాలనే సత్సంకల్ప తపన, ఆ తపనే ఆయుధంగా చేసి పట్టు విడవని విక్రమార్కునిలా చేశారు అవిశ్రాంత సాధన. ఆ కృషి ఫలితమే
10వ తరగతి నుండి MA పట్టా వరకు సాగిన ఉన్నత విద్యా ప్రస్థానం. ఆ శ్రమ ఫలితమే ఎందరో విద్యార్థుల హృదయాలలో చెరగని గురుస్థానం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో టైపు షార్ట్ హ్యాండ్ సాధనలో తనకు తానే సాటి. ఎన్నో వందల మంది విద్యార్థులకు టెక్నికల్ శిక్షణ ఇచ్చిన ఘనాపాటి. కష్ట నష్టాల కడలిని ఓర్పు సహనం అనే నావపై అలవోకగా దాటిన ఆదర్శ నిధి. ఆ విజయం వెనుక మూర్తి గారి శ్రీమతి దుర్గాకుమారి గారి ప్రోత్సాహం మరవలేనిది. విద్యా విజ్ఞాన లింగిలో కృషి, పట్టుదల అనే 2 బలమైన రెక్కలతో గెలుపు పరిమళాన్ని ఆస్వాదిస్తూ స్వేచ్ఛగా విహరించే విద్యా విజ్ఞాన విహంగం. నిరంతరం విద్యార్థుల నిత్య విద్యా దానార్థుల ఇంకా నేర్చుకోవాలని తప్పించే విజ్ఞాన కడలి తరంగం. మనిషి జన్మను సార్థకం చేసుకొని ఆదర్శప్రాయంగా నిలవాలని అనుక్షణం తప్పిస్తుంది మూర్తి గారి అంతరంగం. సహనశీలి, సద్గుణమూర్తి శ్రీ చలువాది గోపాలకృష్ణమూర్తి గారు, వారి శ్రీమతి దుర్గాకుమారి గారు, వారి కుమారుడు నరేష్ కృష్ణ, మహేష్ కృష్ణ, కోడళ్ళు శ్రీమతి ఝాన్సీ, శ్రీమతి లక్ష్మీ గాయత్రి మరియు వారి ముద్దుల మనవడు అమృత సాయి కృష్ణ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, వారి ఆరాధ్య దైవం శ్రీ షిరిడి సాయినాథుని దివ్యానుగ్రహం మూర్తి గారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పణ టైపు షార్ట్ హ్యాండ్ శిష్య బృందం. గోపాలకృష్ణమూర్తి గారితో ఎంతో మంది సుపరిచితమైన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా గోపాలకృష్ణమూర్తి గారి గురించి మాట్లాడమంటే ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నారండి. సో మరి అంత గొప్ప సందేశం ఇవ్వడానికి మన ముందుకు రాబోతున్నారు రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ వి నాగేశ్వరరావు గారి స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గురించి ఒక మంచి సన్మానాన్ని చేయడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా మనందరికీ తెలియజేస్తారు. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ వి నాగేశ్వరరావు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంతో మంది మిత్రులతో కలిసి ఈరోజు ఈ పదవి విరమణ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి గోపాలకృష్ణ వారి శ్రీమతి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి గోపాలకృష్ణ గారు మరి నేను 2004లో డైరెక్టర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్గా వచ్చినప్పుడే కాకుండా 1997లో డిస్ట్రిక్ట్ అబ్జర్వర్స్ అని చెప్పి మాకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖమ్మం జిల్లాకి నన్ను వేశారు. అప్పుడు జన్మభూమి అనేకమైన కార్యక్రమాలకి కలెక్టివ్గా ఒక జిల్లాకి ఒక అధికారిని వేసేవారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ కూడా చూడడానికి వెళ్ళాను. అప్పుడు టెక్స్ట్ బుక్స్తో టచ్ లేదు, కానీ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ అబ్జర్వర్గా వెళ్ళినప్పుడు చాలా చక్కగా అసలు అంటే 362 టైటిల్స్ని చాలా చక్కగా దేనికది చాలా ఆర్గనైజ్గా ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు మీరు ఎలాగ ఏర్పాటు చేశారు చెప్పండి, నేను మన కమిషనర్ దగ్గర ఉండే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను అప్పుడు మాట్లాడాను. అది ఆ 97 నుండి ఉన్నటువంటి పరిచయం క్రమక్రమంగా డైరెక్టర్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ప్రెస్గా పనిచేసినప్పుడు మరింతగా అభివృద్ధి చెందింది. అప్పటికి ఆయన మరి డిపో మేనేజర్గా హైదరాబాదు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మన టెక్స్ట్ బుక్ ప్రెస్ కూడా రావడం జరిగింది. అయితే మరి క్రియాశీలమైనటువంటి వ్యక్తి ఏ కార్యక్రమం ఏ పని ఇచ్చినప్పుడు కూడా మరి కష్టమనో లేకపోతే లేట్ అనో అది చూడకుండా దానిని ఫలవంతం అయ్యేటట్లు తీర్చిదిద్దేటువంటి వ్యక్తి. మరి స్టాటిస్టికల్గా కానీ మరి కంప్యూటర్ మీద కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ విషయం ఇచ్చినప్పుడు కూడా ముఖ్యంగా చాలా మనం కాల్కులేషన్స్ అయి చేయాల్సి వస్తుంది టెక్స్ట్ బుక్ ప్రెస్లో. రిక్వైర్మెంట్స్ మరి ఇంకా టెక్స్ట్ బుక్ సపరేట్ అని అనేకమైన వివరాలు కొంచెం కష్టతరమైంది. కానీ మరి ఎలాంటి కష్టతరమైన విషయాన్ని కార్యక్రమం ఇచ్చినప్పుడు కూడా పండించినప్పుడు కూడా గోపాలకృష్ణ అతి తేలికగా అందరితోటి సహకారాలు అందుకుంటూ అందరితో నవ్వుతూ మరి ఆ పని చేయించామన్నమాట. నాకు అందరూ చాలామంది 90% అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఇండివిజువల్గా పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. మీ అందరి సమక్షంలో చక్కగా మరి గోపాలకృష్ణ ఈ ఉత్సవం జరుపుకున్నట్టు మీరు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి, అభినందనలు తెలియచేయాలి. అదేవిధంగా మరి గోపాలకృష్ణ కూడా మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు భవిష్యత్తులో కూడా చూరమంటారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ సైట్ డైరెక్టర్ ప్రభాకర్ గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. నేడు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీ చలువాది గోపాలకృష్ణమూర్తి గారు, వారి సహచరుని
వారి కుటుంబ సభ్యులకు, వారి రక్త సంబంధులకు, బంధువర్గానికి, మిత్రులకు, అధికారులకు, చలవది కృష్ణమూర్తి గారి శ్రీనివాస్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చలవది కృష్ణమూర్తి గారితో నాకు పరిచయం 20 సంవత్సరాల క్రితం జరిగింది. నిజామాబాద్ జిల్లా నేను డిఓగా ఉన్నాను, ఆయన టెక్స్ట్ బుక్ మేనేజర్గా ఉన్నారు. అప్పుడు పరిచయం అయినటువంటి ఒక 4 వ్యక్తులు కూడా ఈరోజు వచ్చారు. నిజామాబాద్లో మనం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా మరి ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చారు. 92లో నేను నిజామాబాద్లో నేను పనిచేసినప్పుడు అతను ఎలా ఉన్నారు, ఏ విధంగా పనిచేశారో మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఐ ప్రే ది గాడ్ టు షవర్ హిస్ heavenly blessings on Krishnamurti, Chalwadi Krishnamurti garu and his family, friends, relatives and colleagues. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి పూర్ణచంద్రరావు గారు సభగా సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి మన దంపతులు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నారండి. అలాగే విషెస్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. గోపాలకృష్ణ గారు నాతో స్నేహితులైన పిలిచి ఒకటే మాట చెప్తాను. ఆయనకి అందరితో ఫ్రీగా నవ్వుతూ ఉంటారు. నవ్వు లేకపోతే మాత్రం కోపంలో రారు బయటికి. ఆఫీసులోకి వచ్చినవే, బయటకు వచ్చినవే అందరిని ఏకీపించి ప్రతి మంచి పెట్టి పలకరించి మాట్లాడు. అది పెద్ద గొప్పతనం. అది ఈ రోజులో మనం ఇంతమంది కూర్చొని ఎంతమంది మాట్లాడు చెప్పండి, చేతులెత్తండి. ఎవరు మాట్లాడేది, ఎందుకంటే పబ్లిక్లో ఆయన తిరిగారు కాబట్టి పబ్లిక్ తనకు తెలుసు, కష్టం సుఖం తెలుసు ఆయనకి. ఈ రోజు రిటైర్డ్ అవుతున్నారంటే ఐ విష్ దట్ ఇస్ టు కమ్ అప్ ఫ్యూచర్ ఆల్సో రిటైర్డ్ ఫ్రమ్ రైల్వే ఈస్ ఫ్రమ్ స్టేట్ యూనియన్ నో దట్ కన్సర్న్ విత్ హిమ్. మై వైఫ్ వర్క్ దేర్, యువర్ ఫ్రెండ్స్ ఫర్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మరొక గొప్ప విషయం ఏంటంటే అండి, ఆ పెయింటింగ్ అంతా కూడా ఆయనే డ్రా చేసి ఒక సన్మాన పత్రాన్ని రెడీ చేయడం అంటే మరి గోపాలకృష్ణమూర్తి గారి పైన ఉన్న ఆయన అభిమానాన్ని మనకి ఈ రకంగా చాటి చెప్పారు. శ్రీ చలువాది గోపాలకృష్ణమూర్తి ఉప సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం నుండి పదవీ విరమణ చేసే సందర్భంలో రాసినటువంటి 4 కవిత అక్షరాలు. వైవిధ్య విలక్షణ జీవిత నేపథ్యం ఆదర్శవంతమైన జీవన విధానానికి నిదర్శనం. జీవిత వేదాంతాన్ని ప్రబోధించే వ్యక్తిత్వం, చలువాది వంశకీర్తి కిరీటం. జన్మనిచ్చిన అప్పయ్య ఉదయమల జన్మలు ధన్యం. పుణ్యస్థలం మధిర జన్మభూమి కావడం వరం. కాకతాళీయాలు కలిసి రావడాలు పూజ్యం. బాల్యం నుండే బరువు బాధ్యతలు సంక్రమణం. అవరోధాలను అధిగమించి అవిశ్రాంత పదికుడై బతుకుబాటన పయనం. 1960 నాటి సగటు మనిషి, 1978 నాటి సామాన్య టైపిస్టు మేనేజర్ అయి రాష్ట్ర స్థాయి మేనేజర్స్ సిబ్బంది అసోసియేషన్కు 6 ఏళ్లు అధ్యక్షుడిగా బహుళ ప్రయోజనాత్మక సేవలు అందించడం, ప్రైవేటుగా డిగ్రీ, ఎంఏ చేయడం, అత్యంత క్లిష్టమైన టైప్ షార్ట్ హ్యాండ్ మొదటి అటెంప్ట్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణతను పొందడం, 9 ఏళ్లు అసంఖ్యాక విద్యార్థులకు షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్గా ఇంగ్లీషు, తెలుగు, హిందీలలో తర్ఫీదునివ్వడం. ఇలా అన్నింటా ద్యోతకమయ్యేది అతని అకుంఠిత దీక్ష, అవిరళ కృషి. అర్ధాంగి శ్రీమతి దుర్గాకుమారి సహచర్యం సర్వోత్తమం. నరేష్ కృష్ణ, మహేష్ కృష్ణ ఇంటి మడిదీపాలు. కోడళ్ళు ఝాన్సీ, లక్ష్మీ గాయత్రులు వర్ధిల్లే విద్యుల్లతలు. తాత హోదానిచ్చిన అమృత సాయి కృష్ణ మనుమడు. వినయ సంపన్నుడు, సద్గుణ శోభితుడు, వికాసవంతమైన కుటుంబం, స్నేహితులతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన వారు శ్రీ చలువాది గోపాలకృష్ణమూర్తి గారు. ఇలానే ప్రవర్తిల్లాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం హైదరాబాద్ సిబ్బంది తరపున
Ross J. Edward. గోపాలకృష్ణ గారు నాకు సోదర తుల్యుడు. ఆయన ప్రతి పనిని ఎంతో ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ఏ పనిని కూడా మంచి ప్లానింగ్ చక్కగా చేస్తారు. మనందరం ఉద్యోగం చేసిన వాళ్ళమే, కానీ కష్టపడి పనిచేయటం కంటే ఇష్టపడి పనిచేయటంలో ఆయన ఎక్కువ ఆనందం పొందేవాళ్ళు. ఆయనలో నాకు నచ్చిన ఇంకో లక్షణం ఏంటంటే ఎప్పుడు చక్కగా నవ్వుతూ అందరినీ పలకరించడం, అందరితో కలిసిమెలిసి ఉండటం, అందరికీ సహాయం చేయటం, ఎప్పుడు కూడా పెదవుల మీద చిరునవ్వు ఉండేది. అంతేకాకుండా ఆయన సంభాషణలో సున్నితమైన హాస్యం ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా బాగా హాస్యం పండిస్తూ చక్కగా మాట్లాడేవాళ్ళు. ఎవరిని నొప్పించక తానవ్వక అనే పద్యానికి ఒక సజీవమైనటువంటి తార్కాణంగా ఉండేవారు. ప్రింటింగ్ ప్రెస్ లైన్లోకి 2005లో వచ్చిన తర్వాత అసలు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ పరిస్థితుల మీద నాకు అసలు ఏమాత్రం అవగాహన లేనప్పుడు ఇన్స్పెక్షన్ కోసం ఒకసారి గోపాలకృష్ణారెడ్డి గారు డీకే పబ్లికేషన్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు వేవ్ లెంత్ కలిస్తే తప్ప ప్రింట్స్ కాదు. మామూలుగా మాట్లాడము ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్ నాకు దాదాపుగా 100 మంది ఐఏఎస్లతో పరిచయాలు ఉండొచ్చు. ఆఫీసర్స్ పొలిటీషియన్స్ మినిస్టర్స్తో చాలా పరిచయాలు ఉన్నాయి. చాలా రోజులుగా తిరిగాను అందులో 1983 నుంచి. అయితే ఈ మధ్యకాలంలో నాకు పరిచయమైన ఒక మంచి మిత్రుడుగా గోపాలకృష్ణ నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్గా గుర్తించిన తర్వాత వాళ్ళ మార్నింగ్ ఫోన్ చేసి రిటైర్ అవుతుందంటే షాక్ అయిపోయినా. ఇంకో మినిమం టైం అనే ఫీలింగ్లో ఉంది. ఫ్యామిలీ రావాలంటే నేను పదవీ విరమణ సభకు అటెండ్ కావడం మొదటిసారి గత 30 ఏళ్ళ నా రాజకీయ జర్నలిజం ఫీల్డ్లో. మిత్రుడు ఆత్మీయుడు మా మిత్రుడు సల్వాది గోపాలకృష్ణ గారు నాది మధురండి. మేము మధురపట్నం ఆదివాసీ సంఘం తరఫున వారికి చిరు సన్మానం చేశాం జూన్ 26వ తారీఖు. అట్లాగనే వారు ఆ సందర్భంగా మా కార్యక్రమానికి వచ్చి ఆర్యవైశ్య పేద విద్యార్థి నిధికి వారు 11,000 రూపాయలు విరాళంలో ఇచ్చారు. శాశ్వత నిధికి వారి కుటుంబానికి వారి పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ జై హింద్.
నా దగ్గరకు వచ్చేసి చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.